అప్పుడు వైజాగ్లో ఉన్న పెద్ద పేరు మోసిన నటీనటులు కె వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, రావుది గారు ఉన్నారు, ఎంఏ ఆచార్య ఉన్నాడు, జగన్నాథరావు ఉన్నాడు. అంటే మంచి టీమ్స్ ఉండే, మంచి టీమ్స్ ఉండేవి. కె వెంకటేశ్వరరావు గారు, రావుజీరావు వాళ్ళు మంచి తగ్గాపోరు. అంగర సూర్యారావు గారని ఆయన ఓ నాటకం రాశాడు రణరంగం అని, పొలిటికల్ సెటైరే. మీరు వైజాగ్లో ఫస్ట్ వేసిన నాటకం అది రణరంగం 94. 94 అంటే 70 తర్వాత మళ్ళీ 94 రణరంగం చేశాం, 75 దేవశాసనం, 77 కీర్తిశేషుడు, 78 చీకటి చెప్పిన కథ అని, 78 ఆ ప్రాంతాల్లో కలకత్తాలో అసుర సంధ్య, గణేష్ పాత్ర. గణేష్ పాత్ర. చాలా చెప్పుకోదగినవి, చాలా మంచి ఆర్టిస్టులతో వేయటం వల్ల వాళ్ళ దగ్గర కూడా నేను నేర్చుకోవడం జరిగింది. అసుర సంధ్య నాటకంలో కరణము, కనకయ్య, కరణము, రాజశేఖరం ఆ 3 క్యారెక్టర్లు చేశాను. 72లో భయం, ఆత్రేయ గారి భయం. ఆ 72లో ఇంకా మర్చిపోలేనిది ఏమిటంటే మల్లాది సూర్యనారాయణ గారు హరిశ్చంద్రుడు, మందపాటి రామలింగేశ్వరరావు గారు విశ్వామిత్రుడు, పూర్ణిమ గారు చంద్రమతి, మా ఫాదర్ వీరబాహుడు, నేను కాళకౌశుడు. పాలకొల్లులో నాటకం వేశాను, మెమొరబుల్. సో కాళకౌశికుడు బాగా బాగా పట్టున్న పాత్ర అయితే హరిశ్చంద్రుడు. అదేనా ఏమి పట్టే ఉంది అంటే బాగా చాలాసార్లు అంటే వీడు అర్థటాక్ బ్రాహ్మణు హరిశ్చంద్రుడు. నీ బిడ్డలందొక బిడ్డగా అరసి కొనమయ్య వీని కృపాంబురాశి అని నా చేతులు పట్టుకుని నా చేతుల్లో పెట్టడానికి ప్రయత్నం చేశాడు. చేతులు విదిలించేసుకున్నా, మడితో ఉన్నవాడిని నా చేతులు పట్టుకోవడం అన్న ఆ పాత్ర ఔచిత్యాన్ని, పాత్రని కాకుండా దానికి స్వభావాన్ని, ఓన్లీ డైలాగ్ కాకుండా దాని వెనకాల ఉన్న ఆ తత్వాన్ని కూడా పట్టుకుంటే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం. మామూలుగా డైలాగ్ చెప్పడానికి ఎలిమెంటరీ స్కూల్ బాయ్స్ అయినా పాత్రకి పద్యాలు ఉన్నాయా కాళకౌశికుడు? అంటే ఒకటే పద్యం ఉంది. అయ్యో వెర్రివాడ, ప్రాణము లేని పత్రములకు సాక్ష్యములకు నువ్వు భయపడి నిక్షేపములాంటి ఇల్లాలు నమ్ముకొనుతున్నావా? అలాగుణ కౌశికుడే పాలయ్య ధనాశకు వలదుడుగుము, నీకేలా ఈ వేదాంతము పాలొల్లని పిల్లిగలదే పరికింపంగా. పాలొల్లని పిల్లిగలదే అనే తర్వాత భజన అలర్ట్. ఈ 14 ఏళ్ళ 68 నుంచి 82 దాకా అనుకోండి, ఈ ఇన్నేళ్ళు నాటకాలు వేసిన, పోటీ నాటకాలు వేసింది ఓ 10 చోట్ల. అది ఆపద్ధర్మంగా ఎవడో ఎగ్గొడితే ఒకసారి ఇలా చూడటానికి వెళ్ళాను. అంతర్వాణి నాటికే వాళ్ళు వేస్తున్నారు, నిజాంపేట వాళ్ళు వేస్తుంటే వచ్చేసాడు అని ఆయన పంచి చూడదీసి నాకు కట్టేశాడు. విభూది అది పెట్టేసి భలేగా ఉన్నాయా వెళ్ళు అన్నాడు. ఎక్కడికైనా స్టేజ్ మీదకి వెళ్ళు, ఏం చెప్పాలని. ఏం చెప్పటం ఏంటి, నువ్వు చెప్పగలవు అంటే ఏమిటి చెప్పేది, నాకేమన్నా వస్తేగా చెప్పడానికి. అరే ప్రాంప్టర్ ఉన్నాడు, ప్రాంప్టింగ్ ఇస్తాడు, వాడు చెప్పేది నువ్వు చెప్పేది అన్నాడు. ఇక అది అరగంట దాటడానికి నేను పడిన బాధ ఏంటంటే అదో కొత్త మేనరిజం అనుకున్నారు జనం. మీ పేరేటి? అయ్యా, నా పేరు పిచ్చేసేస్తండి. ఏం పని మీద వచ్చారు? అయ్యా, నాకు పెళ్లి కావాల్సిన కూతురు ఉందండి, మా వాడికి పెళ్లి సంబంధాలు ఏమి చూడటం లేదే. అయ్యా, నేను వచ్చింది అందుకోసం కాదు. ఈ తర్వాత వీడికి వెళ్ళాడు, ముందుకు వచ్చి కూర్చున్నాడు. తర్వాత అయ్యా జంధ్యాల గారు ఓ నాటికి రాశారు, పెద్దవాళ్ళు ఆడుతున్నాం, ఓ రచయిత, ఓ నిర్మాత. ఈ రచయిత చెబుతున్నది ఒక స్టోరీ,
అది కాదని నిర్మాత ఇంకోటి చెబుతాడు అన్నమాట. ఇవే క్యారెక్టర్స్ వాడు చెప్పినట్టు బిహేవ్ చేస్తుంటాయి. చివరికి వీడికి నీకు కథ చెప్పడం నాది బుద్ధి తక్కువ అని వీడు పిస్టల్తో కాల్చుకుంటాడు. ఓ టేబుల్, 2 చైర్స్, ఒక చైరే వేశారు, రెండోది నేను వేసుకున్నాను ఆ పక్కన. బాలుగారు వీళ్ళంతా వచ్చారు. కాల్చుకున్న తర్వాత అది సింక్ ఆడ మళ్ళీ ఇంకోసారి టపా సింక్ అయింది. ఎగిరి ఆ బల్ల మీద పడితే ఆ బల్ల తేలిపోయింది. ఈ రెండో కుర్చీ వేసాం కాబట్టి ఆ కుర్చీలో ఇలా పడ్డాము. అదొక్కటి సేవ్ అయింది. చాలా డేంజరస్ ఎక్స్పీరియన్సెస్ నాటకాలు. మీరు అంటే వైజాగ్ తర్వాత మీకు సినిమా ఎంట్రీ వచ్చింది. వైజాగ్ తర్వాత ఈ మధ్యకాలంలో ఏంటంటే అత్తిలి పద్మావతి గారు బాదల్ సర్కార్ రాసిన ఊరేగింపు ఆ క్యారెక్టర్ నేను చేశాను. ముసలివాడు, తాగుబోతువాడు. సార్, అయితే మీరు సినీ రంగ ప్రవేశం వైజాగ్లో ఉంటుండగా జరిగింది. మొట్టమొదటి సినిమా జంజాల గారిది. ఆ ఎంట్రీ గురించి కాస్త ప్రస్తావించారు. అది గమ్మత్తైంది. జంజాల గారు ఆయన ముద్దమందారం సినిమా తీస్తూ అందులోకి ఏవో 2-3 షాట్లు పనికొస్తాయని చెప్పి సోమయాజులు గారిని, రమణమూర్తి గారిని కలిసి నాటకం వేయమని చెప్పి అడిగారు. అప్పుడు సోమయాజులు గారు ఏమిటన్నారంటే, సోమంచి యజ్ఞన్న శాస్త్రి గారి మనిషి నూతిలో పడితే అన్న నాటకం ఉన్నది, కన్యాశుల్కం వేయలేను కానీ ఇది వేస్తాను, సరే వేయండి అని అన్నారు. ఆ సందర్భంలో 15 మంది శ్రీకాకుళం టీం, కన్యాశుల్కం టీం వాళ్ళు, ఓ 10 మంది ఏమో ఎల్ సత్యానంద్ గారి టీం వాళ్ళు, పోగా ఇంకోటి క్యారెక్టర్ బ్యాలెన్స్ ఉన్నది. 26 వేషాలు అందులో. ఆ 26 వేషం నాకు ఇస్తే చేస్తానన్నాను. సరే ఏదో డైలాగ్ చెప్పండి అంటే ఏదో చెప్పాను. సరే వేసేయండి అని. ఆ నాటకంలో చివరిది అన్నమాట. చివరి వేషం ఏంటంటే ఎక్స్ చైర్మన్, ఆ ఊరికి చైర్మన్. ఆ నూతిలో పడినవాడు ఆడ మగ ఎవడు అన్నది కూడా ఇక్కడికి తెలియదు. గొడవ చేస్తుంటే ఇడు వచ్చేస్తాడు. ఇప్పుడు ఇదే విషయం వీరేశలింగం గారు ఉన్నప్పుడు జరిగితే ఏం జరిగేది, ఏం జరిగి ఉండేదని అడుగుతున్నాను. ఇంతకీ పడినవాడు మగ ఆడ అంటే ఆ సౌలభ్యం, నాటకంలో సౌలభ్యం ఏంటంటే ఆయన ప్రయోక్త సోమయాజు గారు. ఆయన ఎప్పుడు ఇలా అంటే ఎంటర్ అయిపోయేవాడు. నేను ఎంటర్ అయిన 5 నిమిషాలకి నాటకం అయిపోతుంది, కర్టన్ వేసేయచ్చు. సరే అది అయిన తర్వాత యువి పాణి గారు అన్న ఆయన వచ్చారు. అసలు జంజాల గారు ఎలా ఉంటారు, ఆయన రూపురేఖ విలాసాలు నాకు తెలియదు. సరే మీ క్యారెక్టర్ ఏమన్నా ఇస్తే చేస్తారా, ఇస్తే ఎందుకు చేయమన్నా అంటే వాడు ఖచ్చితంగా ఇవ్వరన్న నమ్మకం. కానీ 2 రోజుల తర్వాత ఇచ్చారు. అదే ముద్దమందారంలో రిసెప్షనిస్ట్ గారు. వాళ్ళకి మంచి స్టేజ్ ఉన్నది, వాళ్ళని ప్రోత్సహించే ప్రేక్షకులు ఉన్నారు. అర్థంగా మనం సొంతం అని చెప్పుకోవడానికి ఉన్నది జానపదం. నాటకం వేసేవాడంటే ఒక న్యూనతాభావం.